వీడియో లాస్ట్ వరకు చూసి ఆ తర్వాత మీకు నేను ఇంకా ఏమైనా డౌట్స్ క్లియర్ చేయాల్సి ఉంటే ఆ తర్వాత వీడియో లాస్ట్లో చూసిన తర్వాత మాత్రమే నన్ను అయితే క్వశ్చన్స్ అయితే అడగండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో నేను అందరూ అడుగుతున్నారు కదండి అర్థమెటిక్ టాపిక్స్ ఫస్ట్ ఏ టాపిక్ నుంచి చేయాలక్క, ఏవి చేస్తే అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది, ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ ఏమన్నా ఉంటే చెప్పు అనేసి చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో దానికి సంబంధించి నేనైతే చిన్న వీడియో చేసి పెడదాం అనుకున్నాను. సో అర్థమెటిక్లో అండి మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి, జనరల్ అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ అనమాట. అడ్వాన్స్ అర్థమెటిక్ అనేది మనకి రైల్వేలో అయితే ఉండదు, ఎస్ఎస్సి ఇంకా కొంచెం టఫ్ ఎగ్జామ్స్లో అయితే ఉంటుంది. రైల్వేలో అనేది లోవర్ టు మనకి మోడరేట్ లెవెల్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందరికీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉండే విధంగా పేపర్ని అయితే డిజైన్ చేస్తారు. సో ఫస్ట్ ఏ టాపిక్ చేయాలి అనేసి ఇంకా కంప్లీట్ సిలబస్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను, తప్పకుండా అయితే చూడండి. ఏ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది ఆ వీడియోలో కంప్లీట్గా నేనైతే చెప్పాను. సో మిస్ అవ్వకుండా ఆ టాపిక్ని అయితే ఆ వీడియోని అయితే చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఏ టాపిక్ చేయాలంటే నిష్పత్తి అనుపాతం చేయండి. ఆ తర్వాత మీకు భాగస్వామ్యం అనేది ఈజీగా ఉంటుంది. నిష్పత్తి అనుపాతం చేయటం వల్ల భాగస్వామ్యం అనేది చాలా ఈజీగా ఉంటుంది. నిష్పత్తి అనుపాతంలో ఏంటంటే మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్, రేషియోస్ ఎలా తీసుకోవాలి, ఏ ప్రపోర్షన్ని ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. దాని నుంచి మనకు భాగస్వామ్యం అనేది ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత శాతాలు. ఈ నిష్పత్తి అనుపాతం చేయటం వల్ల మనకి రేషియో ప్రపోర్షన్స్ అంటే రేషియోస్ ఎలా తీసుకోవాలి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి శాతాలు కూడా ఈజీగా అయిపోతుంది. శాతాలు కనుక వస్తే లాభాలు నష్టాలు అనేవి ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఈ రెండు శాతాలు, లాభాలు నష్టాలు ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఆ తర్వాత కాలముప్పని మనకైతే రైల్వేలో చాలా తక్కువగానే ఇస్తారు, 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే పడుతుంటాయి. ఇంకా కొంచెం డెప్త్గానే అడుగుతాడండి కాలముప్పని, అడిగే 1 or 2 క్వశ్చన్స్ అయినా సరే. ఆ తర్వాత కాలము దూరం అనమాట. మనకి కానిస్టేబుల్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది కాలము దూరము పైన టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అయితే. సో ఎస్ఐకి వచ్చేసరికి కొంచెం టఫ్ లెవెల్లోనే ఉంటాయి. ఆ తర్వాత రైలు పడవలు మోస్ట్లీ రాకపోవచ్చు, ఎక్కడన్నా మరీ హార్డ్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే మాత్రమే మన 2 క్వశ్చన్స్ అయితే వేస్తాడు దీని నుంచి. అండ్ ఇంకా వచ్చేసి బారు వడ్డీ అనమాట. ఈ బారు వడ్డీ, చక్రవడ్డీ ఈ రెండింటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 1 or 2 క్వశ్చన్స్ అయితే దీని నుంచి పడుతూ ఉంటాయి. ఇంకా క్యాలెండర్, గడియారాలు ఈ రెండు టాపిక్స్ కూడా మనం స్కిప్ చేయొచ్చు. రైల్వేలో అయితే ఇవి రెండు మనకి అస్సలు రావు. ఆ తర్వాత వయసు నుంచి వస్తే 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఇంకా సగటు నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఈ టాపిక్ని అస్సలు మిస్ చేయొద్దు. ఇంకా డెప్త్లోకి వెళ్ళి అయితే ప్రిపేర్ అవ్వండి ఎవరైతే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో. సో కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే మరి అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా వైశాల్యాలు, ఘనపరిమాణాలు. ఈ వైశాల్యాలు, ఘనపరిమాణాలు ఏంటి అంటే మనం కనుక ఫార్ములాస్ పైన మంచి పట్టు సాధించగలిగినట్లయితే ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే మనం చాలా ఈజీగా ఫార్ములా వేసుకొని చేయొచ్చు. సో ఇవేం మైండ్ పెట్టి చేయాల్సినవి కాదు కాబట్టి జస్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కసాగు గసాబా. ఎస్ఐ లెవెల్ అయితే కొంచెం టఫ్గానే ఇస్తాడు వీటిని. సో లాస్ట్ ఇయర్ అంటే పోయినసారి ఇచ్చిన పేపర్ కంటే కొంచెం హార్డ్గానే ఇస్తాడు కసాగు గసాబా. ఇవి కూడా కొంచెం డెప్త్లోకి వెళ్ళైతే ప్రిపేర్ అవ్వండి. మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేవి ఫ్రీగా అందిస్తున్నారు కాబట్టి మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడి నుంచి మీరైతే చూడొచ్చు. ఇంకా భిన్నాలు, సంఖ్యామానం నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ అయితే 3 to 4 క్వశ్చన్స్ అయితే పడుతూ ఉంటాయి. సో ఇదండి వీడియో. ఎవరు కూడా ఈ టాపిక్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ బుక్ ఎక్కడి దక్కా నీకు అని అయితే నన్ను అడగదండి. ఇదైతే మా వారు 10 years బ్యాక్ కోచింగ్ తీసుకున్నారు. సో ఆయన కూడా డిగ్రీ చేశారు. అప్పుడు కోచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అనేసి ఆయన అయితే కోచింగ్ తీసుకోవడం జరిగింది భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో. ఆ బుక్ అనేది నేను తీసుకొని నాకైతే తెలుగులో అయితే అస్సలు అర్థం కావట్లేదు. సో అలాగే చదువుతూ ఉన్నాను. 2-3 times చదివిన తర్వాత నాకైతే అలవాటు అయిపోయింది ఈ బుక్ అనేది. ఈ బుక్లో ప్రతి ఒక్క టాపిక్ అనేది నేను మొత్తం కూడా కవర్ చేసేసాను. అర్థమెటిక్ రీజనింగ్లో వచ్చేసి ఏ టాపిక్ ఇచ్చినా సరే, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే నేనైతే చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా జిఏ పైన మంచి పట్టు సాధించాల్సిన అవసరం అయితే ఉంది. నేను జిఏలో కొంచెం వీకు. సో దానికి సంబంధించి మీకు కూడా ఒక చిన్న అవేర్నెస్ కోసం నేనైతే మన కమ్యూనిటీలో రోజు క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎవరైతే మీరు మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ని అయితే చెక్ చేసుకోండి. అండ్ రీజనింగ్ కోసం ఏ బుక్ కొనాలి, ఇంకా రీజనింగ్లో వచ్చే టాపిక్స్ ఏంటి, వెయిటేజ్ ఎంత అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను, తప్పకుండా అయితే చూడండి. ఇంకా రీజనింగ్ అనేది మనకి ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అయితే ఏవి ఉండవు. సో ఇది ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ ఇండివిజువల్గానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ నిదానంగా చూసుకొని ఏమైతే మనకి సిలబస్లో ఇచ్చారో అవి మాత్రమే చేయండి, సరిపోతుంది.
నేనైతే హిస్టరీలో కొంచెం వీక్ అండి, జనరల్ అవేర్నెస్ సంబంధించి. సో దాని నుంచి మంచిగా ప్రిపేర్ అయ్యి మీకు కూడా క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేద్దాము. ఇంకా కొన్ని క్లాసులు అయితే కండక్ట్ చేద్దాము దాని మీద అయితే అనుకుంటున్నాను. సో ఎవరికైతే కావాలో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.